హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్ అండి. ఈరోజు మనం కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ తెలుసుకుందామండి. మగవారిలో సంతానలేమి సమస్య ఎవరిలో వస్తుందో అది మనం తెలుసుకుందామండి. ఈ కాజెస్ని మనం కేటగిరైజ్ చేసినట్లయితే కనుక ప్రీ టెస్టికులర్, టెస్టికులర్ అండ్ పోస్ట్ టెస్టికులర్ కాజెస్ అని మనం క్లాసిఫై చేయొచ్చు. ఏ విధంగా అంటే ఆన్ వాట్ బేసిస్ అన్నట్లయితే కనుక మనకి ఫస్ట్ బేసిక్ సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి కణాలు అనేవి తెలుస్తుందండి. WHO క్రైటీరియా బేసిస్గా మనము సెమెన్ అనాలిసిస్ చేస్తాం ఇన్ఫర్టిలిటీతో బాధపడే వారిలో. అందులో కనుక మనకి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, లేదంటే నార్మల్గా ఉన్నా, లేదా అబ్నార్మల్ సెల్స్ ఏమైనా కనిపించినట్లయితే కనుక మనం ఫర్దర్గా హార్మోనల్ ప్రొఫైల్ కూడా చేసుకుని అసలు దేని వలన ఇలా వీర్య కణాలు అనేవి తగ్గుతూ వస్తున్నాయి, లేదా వీళ్ళకి ఎందుకు ఈ కపుల్కి ప్రెగ్నెన్సీ కలగట్లేదు అని మనం కేటగిరైజ్ ఫస్ట్ చేసుకున్నట్లయితే వీళ్ళల్లో ట్రీట్మెంట్ కొంతమందికి ట్రీట్మెంట్ ఇస్తే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. కొంతమందికి అసలు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి ఎందువలన ఇలాగ స్పర్మ్స్ తగ్గుతున్నాయి అని ఫస్ట్ తెలుసుకున్నట్లయితే ఫర్దర్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీని అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ కాజెస్ని మనం కేటగరైజ్ చేసినప్పుడు ప్రీ టెస్టికులర్ కాజెస్ అంటే హైపోథలామస్ లెవెల్లో కానీ పిట్యూటరీ లెవెల్లో కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు కనుక వీళ్ళలో వీర్య కణాలు అనేవి తయారవ్వకపోతే వీళ్ళని ఆ కేటగిరీలో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏమేమి కాజెస్ ఉంటాయి అంటే ఒకటి కాల్మన్ సిండ్రోమ్ అండి. ఇది ఒక సిండ్రోమ్ అనమాట, జెనెటిక్ కండిషన్. ఇంకా మిగతా కాజెస్ వచ్చేసరికి స్ట్రెస్, ఎక్సెసివ్ స్ట్రెస్ కానీ ఏదైనా అవ్వటం వలన, లేదన్నట్లయితే కనుక పిట్యూటరీ హార్మోన్స్ FSH కానీ LH కానీ బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం వలన కూడాను ఎండ్ ఆర్గన్ టెస్టిస్ అనేది స్పర్మ్ని తయారు చేయలేకపోవచ్చండి. ఇంకా మిగతా కాజెస్ ఏమన్నట్లయితే కనుక ఏదైనా స్టీరాయిడ్స్ బయట నుంచి ఎక్కువగా తీసుకుంటున్నారా, లేదా ఎనబాలిక్ డ్రగ్స్ తీసుకుంటున్నారా, ఇటువంటి వాళ్ళల్లో కూడా కణాల తయారీ అన్నది సెంట్రల్ లెవెల్లోనే హార్మోన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం వలన కణాల తయారీ అన్నది ప్రాపర్గా జరగదండి. ఇప్పుడు టెస్టికులర్ కాజెస్ గురించి మనం తెలుసుకుందాం. టెస్టికులర్ కాజెస్ అంటే ఇక్కడ ఎండ్ ఆర్గన్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. దీనిలో ఎటువంటివన్నీ ఉంటాయి అంటే మోస్ట్ కామన్ క్రోమోసోమల్ కాజ్ వచ్చేసరికి Y క్రోమోసోమ్ మైక్రో డిలీషన్ అనమాట. ఇందులో ఏమవుతుంది అంటే ఏదైతే ద నార్మల్ Y క్రోమోసోమ్ ఉంటుందో మెన్లో దానిలో కొన్ని డిలీషన్స్ ఏర్పడడం వలన స్పర్మ్ తయారీ అన్నది డిఫెక్టివ్గా ఉంటుందండి. ఇంకా ఇదే కాకుండా క్లినిఫిల్టర్ సిండ్రోమ్ అని ఇంకొక సిండ్రోమ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ టెస్టిస్కి ఏమైనా ఇది వరకు స్క్రోటమ్కి సర్జరీస్ అయినట్లయినా కానీ, లేదంటే పెల్విక్ సర్జరీస్ కింద వేరే ఏ రీజన్స్కైనా కనుక సర్జరీస్ అయినా కానీ, లేదంటే ఇంగ్వైనల్ సర్జరీస్, కొంతమందికి హర్నియా ఉంటుంది వీళ్ళల్లో, లేదంటే వారికోసిల్ ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి వీళ్ళల్లో, ఇలా అందరికీను కూడా స్పర్మ్ ఎఫెక్ట్ అవుతుందని కాదండి. ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని కూడా మనం చూసుకోవాలి. బట్ క్రోమోసోమల్ కండిషన్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా స్పర్మ్ అనేది ఎఫెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ టెస్టికులర్ కాజెస్ అండి. పోస్ట్ టెస్టికులర్ కాజెస్లో కూడాను మనకు ఉండేవి ఇజాక్యులేటరీ డక్ట్, సెమైనల్ వెసికల్స్, వీటిల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్తో ఏమైనా సఫర్ అవుతున్న వాళ్ళలో కానివ్వండి పోస్ట్ టెస్టికులర్ కాజెస్ అని అంటాం. లేదా కొంతమందిలో కంజెనైటల్గానే వాస్ డిఫరెన్స్ అనేది ఇది స్పర్మ్స్ని కలెక్ట్ చేసి బయటకి ఎక్స్పెల్ చేసేటువంటి డక్ట్స్ కొన్ని అంటూ ఉంటాయండి. ఇవి ఏదైనా ఎఫెక్ట్ అయినా కానీ వాస్ డిఫరెన్స్ ఇటువంటివి యాబ్సెన్స్ ఉన్నప్పుడు వీళ్ళలో కూడాను సెమెన్ అనాలిసిస్ అబ్నార్మల్గా ఉండి ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే పోస్ట్ టెస్టికులర్ కాజెస్ మోస్ట్లీ మనకి అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుందండి. ట్రస్ అని అంటాం, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసోనోగ్రఫీ అనమాట. ఇందులో మనం స్కాన్ చేసుకున్నప్పుడు సెమెనల్ వెసికల్స్ కానీ ఇజాక్యులేటరీ డక్ట్స్ కానీ నార్మల్గా కన్నా ఒకవేళ వాటిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నట్లు, వాచిపోయి ఉన్నా, అబ్స్ట్రక్షన్ ఉన్నా కానీ తెలుస్తుందండి. అప్పుడు మనం ఫర్దర్గా వీళ్ళని ట్రీట్ చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. ఇప్పుడు వరకు డిస్కస్ చేసినవి మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. ఇది కాకుండా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కానీ, లేదన్నట్లయితే కనుక ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్, రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ఇటువంటివి కూడా ఉంటాయండి. ఇది కాకుండా ఎక్సెసివ్ BMI ఉన్న వాళ్ళల్లో అగైన్ ఇది సెంట్రల్ కాజ్లోకే వస్తుందండి. బాగా వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, లేదా డయాబెటీస్తో బాధపడుతున్నవారు, వేరే ఏదైనా సమస్యకి ఎక్కువగా డ్రగ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరిలో కూడాను స్పర్మ్ క్వాలిటీ కానీ సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్ కానీ అబ్నార్మల్గా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి.
వీళ్ళు ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అందుకనే కాజ్ ఎక్కడుందో అని తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఏమైనా వీళ్ళకి స్పర్మ్ అనేది నార్మల్గానే రిట్రీవ్ చేయగలుగుతామా, అసలు వీళ్ళు నార్మల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చా, లేదని అంటే వీళ్ళలో నార్మల్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, మనం ఏమైనా ఇంటర్వెన్షన్ చేయాలా, టీసాకి అటువంటి వాటికి వెళ్ళాల్సి ఉంటుందా, లేదంటే అసలు స్పర్మ్ ప్రొడక్షనే కంప్లీట్గా ఆగిపోయిందా, డోనార్కి వెళ్ళాలా అని డిసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకున్న కండిషన్ ట్రీట్ చేయడానికి కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ.